నమస్తే అండి. ఈరోజు 41 వార్డు కోడిగుడ్ల పూర్ణిమ గారు కార్పొరేటర్ గారు శ్రీధర్ని మాట్లాడుతుంది ఏంటంటే, మా మ్యారేజ్ డే సందర్భంగా కార్యకర్తలందరూ ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమం జరిపించారు. అయితే వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మా వార్డు తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం, పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు. అదేవిధంగా మా బొత్స సత్యనారాయణ గారికి, మన అమర్నాథ్ గారికి, అలాగే కన్నబాబు గారికి, కేకే రాజు గారికి, అధ్యక్షులు కేకే రాజు గారికి, మా లెజెండ్ వాసుపల్లి గారికి, అలాగే మా తోటి కార్పొరేటర్లకు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం, మాకందరూ విషెస్ చేసి చెప్పినందుకు. అదే కాకుండా ముఖ్యంగా మా మ్యారేజ్ డే సందర్భంగా ఇప్పటివరకు మేము అనుకున్న వర్క్స్ అన్నీ పరిపూర్ణంగా అన్నీ చేసాం. కొన్ని డ్రైనేజ్ వ్యవస్థలు అవి ఇంకా ప్రాబ్లమ్స్లు ఉన్నాయి, అవి కూడా రానున్న 9 నెలల్లో చేస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తూ, ఇదే కాకుండా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం
ఏం చేసిందో మీకు తెలుసు. మేము ప్రత్యేకంగా దాని గురించి మేము చెప్పవసరం లేదు. ప్రజల నాడే చెప్తుంది వాళ్ళు ఏం చెప్పారో ఏం చేశారనేది. వాళ్ళ గురించి విమర్శ కంటే మా ప్రజలను మేము ఎలాగా కాపాడుకోవాలి, ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలి, ఏ విధంగా ఫండ్స్ తెస్తే మా వార్డ్ అంతా డెవలప్ అవుతుంది అనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి అదే తీరుగా మేము జీవీఎంసీ కమిషనర్ గారితో అటు కలెక్టర్ గారితో మాట్లాడి, కొత్తగా వచ్చిన మేయర్ గారితో కూడా మాట్లాడి మాకు రావాల్సిన ఫండ్స్ అన్నీ రప్పించుకొని, ఎందుకంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 11 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మా ఎక్స్ పార్టీ ప్రభుత్వం బట్టికి ఇంకా ఎక్కువ ఇస్తారని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మేము ఎలా చేసామంటే మాకంటే ఎక్కువగా చేస్తారని, డెవలప్ బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను 100% కొత్త మేయర్ గారు కూడా సహకరిస్తారని, మాకు అన్ని విధాలుగా సహకరించి, ఎందుకంటే మా 41 వార్డ్ అంటే ఎక్కువగా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎక్కువగా జీవించే వార్డు బట్టికి ఆ వార్డ్ని బాగా డెవలప్ చేస్తారని, పైగా క్రిస్టియన్స్ని ఇప్పుడు జరుగుతున్న ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ దృష్టిలో కూడా మాకు ఫండ్స్ ప్రత్యేకంగా ఇస్తారని, మా చర్చికి కానీ జ్ఞానాపురం ప్రతి వర్క్కి కానీ ఇస్తారని కోరుకుంటూ, మరి ఒకసారి మా విలేకరులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా 41 వార్డు ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పెళ్లి వేడుకను పురస్కరించుకొని నాకు నిన్న నైట్ నుంచి కూడా వార్డులో ప్రజలు కానివ్వండి, వెల్ విషర్స్ కానివ్వండి, అలాగే మా నాయకులు, అలాగే తోటి కార్పొరేటర్స్ అందరూ కూడా నాకు మెసేజ్ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళందరూ కూడా విషెస్ చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను జ్ఞానాపురంలోని, అంటే అక్కడ ఎప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. కాకపోతే మా కార్యకర్తలతోని, అలాగే మా జ్ఞానాపురంలోని మా వెల్ విషర్స్ అని కొంతమంది, వీళ్ళందరితో కొంచెం మాట్లాడడం కష్టం అవుతుంది, అంటే కొంచెం ప్లేస్ చాలక. మరి ఈరోజు ఇక్కడ ఫంక్షన్ హాల్లో పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా పని కట్టుకొని మరి అందరూ కూడా, నేను ఎవరెవరైతే అనుకున్నాను అందరూ కూడా పేరున అందరూ వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదములు. అలాగే ఫర్దర్గా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అయితే మన వార్డులో ఒక్క వరకు కూడా ఏది స్టార్ట్ చేయలేదు. వాళ్ళ తరపు నుంచి, మా తరపు నుంచి, వైఎస్ఆర్ తరపు నుంచి అయితే 11 కోట్ల పైనే మేము వర్కులు చేయడం జరిగింది. అలాగే త్వరలో జేఎన్ఆర్ఎం కాలనీలో కూడా 2 బిల్డింగ్స్ ఓపెనింగ్లో ఉన్నాయి. త్వరలో అది కూడా చేస్తాము. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అయితే ఒక్క వర్క్ కూడా స్టార్ట్ అవ్వలేదు. సరికదా మేము తెచ్చిన వర్కులు కూడా కొంచెం ఆటంకాలు పెడుతూ ఇప్పటి వరకు అవి కూడా స్టార్ట్ చేయలేదు. మరి వీటన్నిటి మీద కూడా మా కార్యకర్తలతో ఈరోజు వాళ్ళందరితో కూర్చొని వివరంగా మాట్లాడడం జరిగింది. అలాగే ఫర్దర్గా మేమేం చేయాలి, ఇంకా మా వార్డు తరపు నుంచి ఇంకా మాకు 9 నెలలు గ్యాప్ టైం ఉంది. మరి ఈ టైంలో మాకున్న మేమైతే ఏదైతే మాట ఇచ్చామో ప్రతిదీ ఇప్పటివరకు ఫుల్ఫిల్ చేసేసాము. అలాగే కొంచెం ఉన్న వాటన్నిటిని కూడా ఫిల్ చేస్తామని ఈరోజు వాళ్ళందరికీ తెలియజేస్తూ నమస్కారం.